అయితే శ్రీకాళహస్తి, శ్రీశైలము ఇలాంటి చోట్ల దక్షిణామూర్తికి ప్రత్యేకించి ఆలయాలు ఉన్నాయా? ఆలయాలు అయితే లేవు, విగ్రహం అయితే ఉంది. ఎందుకు కట్టకూడదంటే అలాంటి ప్రఖ్యాతమైన తత్వాన్ని అయితే ఎందుకు కట్టలేదు ఆలయాన్ని? సరస్వతీదేవికి మాత్రం ఆలయం కడతారు మీరు. బాగుంది, సంతోషం. వేళాకోవడానికి అంటలేదండి, నిజమే, తత్వం ఏమిటో చెప్పడానికి. సరే, పురాణాలు ఇన్ని ఉన్నాయి కదా, ఏ పురాణంలోనైనా దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఎక్కడైనా ఉన్నాయా? పురాణాల్లో కనిపించటల్లా. దక్షిణామూర్తి లేరని కాదండి, ఓకే, అంటే మనకు లభించలేదు, మనకి లభించలేదు అంటే ఏమిటి? ఇలాంటివి చూడటల్లా. అసలు దక్షిణామూర్తి తత్వం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అది కూడా ఎవళ్ళకి ఓపికలు లేవు. జరిగింది ఏమిటంటే, శంకరాచార్యుల వారి కాలంలో అద్వైత సిద్ధాంతం వచ్చిన తర్వాత, బౌద్ధమతం అక్కడిగా ఉంది అద్దయిన తర్వాత, అప్పటి వరకు కూడా విడిగా కాళికాదేవిని ఆరాధన చేయడం, దేవిని ఆరాధన చేయడం అప్పటికి కూడా లేదండి. ఆ ఆరాధన దేనికోసం వచ్చాయి? కాపాలిక మతం లాంటివన్నీ ఉంటే వాటిని మార్చడం కోసం ఆదిశంకరులు కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందుకనే సౌందర్య ప్రాభ్యం ఉంది. శివ శక్త్యాయుక్తో యది భవతి. శివుడు గొప్పవాడే, శక్తి ఉంటే తప్ప. ఇదే చెప్పారు.